నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తలోని ముఖ్య అంశాలు. ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేసిన మోచి సమగర సంఘం నాయకులు. మోచి సమగర జిల్లా ఉపాధ్యక్షుడు రాజు మర్కుంది ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఇటు కార్యక్రమంలో ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ మహేందర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆయన మాట్లాడిన విందాం. ఆయన ఏం మాట్లాడారో. Vamos बैठो जी। बॉन 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 ఎస్సీ వర్గీకరణ కోసం భారత అత్యున్నత న్యాయస్థానం ఒక చారిత్రాత్మక తీర్పు ఇచ్చి ఈరోజు దశాబ్ద కాలంగా ఎదురు చూస్తున్న మాదిగలకు, అదేవిధంగా మాదిగ ఉపకులాలకు మరి రిజర్వేషన్లు వర్తించాలని మరి సుప్రీంకోర్టు మరి మంచి తీర్పు ఇవ్వడం జరిగింది. దాని సందర్భంగా ఈరోజు సంగారెడ్డి పట్టణంలో మోచి సమగార సంఘం ఆధ్వర్యంలో మరి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలం వేసి మరి హర్షం వ్యక్తం సుప్రీంకోర్టు తీర్పును హర్షిస్తూ ఈరోజు ఈ మోచి సమగార నాయకులు ఈరోజు మరి ఒక సంబురంలాగా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే దశాబ్ద కాలంగా మోచి సమగార కులాలతో పాటు మిగతా మాదిగ ఉపకులాలు రిజర్వేషన్ లేక, విద్యా ఉద్యోగ అవకాశాలు లేక మరి పేదరికంలో మగ్గుతున్నారు. ఇంకా వాళ్ళు వాళ్ళ కులవృత్తికే నమ్ముకుంటున్నారు. అనేక ఉపకులాలు కూడా మరి పేదరికంలోకి మగ్గి మరి ఎంతో సేవ చేస్తున్నప్పటికీ సమాజానికి వాళ్ళు ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ నిలదొక్కుపోతున్నారు. అందుకే ఈరోజు సుప్రీంకోర్టు ఒక న్యాయమైన డిమాండు, సామాజికంగా వెనుకబాటు ఉన్నారు, ఆర్థికంగా వెనుకబాటు ఉన్నారని ఒక రిజర్వేషన్ల అధ్యయనం చేసిన కమిషన్లను సమర్థిస్తూ ఈరోజు ఎస్సీ ఉపకులాలను మరి రిజర్వేషన్ కల్పించాలని, రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్ కల్పించాలని ఒక చారిత్రాత్మక తీర్పును మరి సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. దానిని పూర్తిగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అమలు చేసి ఆర్డినెన్స్ కానీ చట్టరూపంగా కానీ మాదిగ ఉపకులాల సమగార మరి మోచి మిగతా ఉపకులాలందరికీ రిజర్వేషన్, విద్యా ఉద్యోగాలు కల్పించి వారి ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ మరి నిలదొక్కునే విధంగా వాళ్ళ ఆత్మగౌరవంతో జీవించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలి. రాజకీయ అవకాశాలు కూడా మోచి సమగార కులాలు కానీ మాదిగ ఉపకులాలు కానీ ఇంకా వెనుకబడి ఉన్నారు. కాబట్టి వారందరికీ రిజర్వేషన్ కల్పించి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధి, అదేవిధంగా విద్యా అవకాశాల్లో కూడా వాళ్ళకు రిజర్వేషన్ కల్పించి మరి వెంటనే సామాజిక న్యాయం చేపట్టాలని ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి తరఫున మరొకసారి మోచి సంగారెడ్డి పట్టణం మోచి సమగార కులస్తులకు అభినందనలు తెలియజేస్తున్నాం. జై భీమ్. ముందుగా రాజు మర్కుంది సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు మోచి జాతి. సో 2004 నుండి పోరాడితే మన ఉపకులాలు, ఎస్సీ ఉపకులాల సుప్రీంకోర్టులో
2004 నుండి పోరాడుతూ ఉంటే ఈరోజు మనకు చాలా చాలా ఒక మంచి అవకాశం, సువర్ణ అవకాశం రావడం, ప్రతి ఉపకులాల్లో ఉన్న మాదిగ, మాల, మోచి, సంగర ఇంకా చాలా లంబాడ ఇలాంటి జాతులందరినీ ఈరోజు వాళ్ళందరికీ ఒక మంచి మంచి అంటే ఒక మంచి దారి దొరకడం, వాళ్ళ యొక్క పిల్లలు కానీ విద్య కానీ ఉద్యోగాలు కానీ ఇట్లాంటి అవకాశాలన్నీ చాలా అంటే ఈ వర్గీకరణ వల్ల చాలా ఉపయోగపడతాయని నేను ఆశిస్తున్నాను. మరియు మోచి సంకర్ కులానికి చెందిన ఈ తెలంగాణలో ఇప్పటి వరకు చాలా వెనుకబడి ఉన్నారు రాజ్యాంగపరంగా కానీ, మరియు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు వెనుకనే ఉన్నారు, కానీ ఇంకా ముందుకు రాలేకపోతున్నారు. అలాంటి వారి కోసం కూడా ఈరోజు ఈ వర్గీకరణలో మాకంటూ ఒక స్థానం కల్పించినందుకు మేము ఈ ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు తెలుపుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు కూడా మేము చాలా హర్షిస్తున్నాము. మేము చాలా థ్యాంక్స్ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు.